అమెరికాలో సంభవించిన వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ మృతదేహం లభ్యమైంది. వెంకటేష్ తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసిన వెంకటేష్ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు రోధించారు. కాన్సాస్ ప్రాంతంలో వరదల్లో చిక్కుకొని చనిపోయాడని వాపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్ కు లేఖలు రాశారు. చేతికి అందివచ్చిన కుమారుడు కన్ను మూశాడన్న వార్తతో వెంకటేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్న రైతు కుటుంబం, ఎన్నో కష్టాలు పడి చదివించి ఎంఎస్ చేయించి అన్ని వాళ్ళ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాడికేమో అలా జరిగింది. అసలు ఏం జరిగిద్దో ముందు ఏంటో మాకేం అర్థం కావట్లేదు. పోతే శనివారం నైట్ జరిగింది. రూమ్మేట్లు ఏం చెప్పారంటే ఫోన్ చేసి వెంకటేష్ అవపట్టం లేదు, కారు నీళ్ళల్లో మునిగిపోయి ఉంది అని చెప్పారు.